హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఈ 2 ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ 2 ప్రాబ్లమ్స్ చూడడానికి సేమ్గా ఉన్నాయి, కానీ వీటిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక చిన్న డిఫరెన్స్ అనేది దీంట్లో మనకు కనిపిస్తుంది. సో ఫస్ట్ ప్రాబ్లమ్స్లో చూడండి, √5 √5 √5 √5 √5 సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంది. ఇన్ఫినిటీ వరకు ఉంది. సెకండ్ ప్రాబ్లంలో చూసాకంటే అక్కడ ఇన్ఫినిటీ అనేది సింబల్ మనకు లేదు. సో ఇది డిఫరెన్స్. సో ఇలా ఇన్ఫినిటీ వరకు ఉండి ఇలా మనకు క్వశ్చన్ ఇచ్చినట్లయితే దీన్ని మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ దీని ఆన్సర్ ఈస్ ఓన్లీ 5. అంతే ఆన్సర్. ఇన్ఫినిటివ్ కనుక క్వశ్చన్లో ఉంటే మనం దాని ఆన్సర్ యాస్టీజ్గా 5 అని రాయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ వన్. సో సెకండ్ వన్ ఏంటి అంటే, సెకండ్ వన్లో ఇన్ఫినిటీ సింబల్ లేదు. సో దీనికి ఒక చిన్న ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదు, ఫస్ట్ స్క్వేర్ అంటే ఏంటి మనకు 2 అని, క్యూబ్త్ రూట్ అంటే 3 రాస్తాం, స్క్వేర్ రూట్ అంటే 2 కదా. సో ఇక్కడ ఉన్న హ్యాస్టీజ్, ఇక్కడ మనకు నంబర్ ఎంత ఉంది, 5 ఉంది కాబట్టి హ్యాస్టీజ్గా 5 రాసుకోవాలి. అండ్ ఒకవేళ 6 ఉంటే 6, 7 ఉంటే 7, ఈ నెంబర్ని బట్టి ఇక్కడ డిపెండ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ కాబట్టి 2, ఎన్ని 5s ఉన్నాయి, 2 to the power 1 2 3 4 5 5s ఉన్నాయి. సో 2 to the power of 5 -1 చేయాలి. 2 to the power of -1 న్యూమరేటర్లో అండ్ డెనామినేటర్లో 2 to the power of 5. సో 2 to the power of 5 అంటే 32. 2ని 5 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసి 32 వస్తుంది. అండ్ 32 నుంచి 1 సబ్స్ట్రాక్షన్ చేస్తే 31 బై డెనామినేటర్లో హ్యాస్టీస్ 31/32. దిస్ ఈజ్ ద ఆన్సర్, 31/32. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లం కాకుండా ఇంకో ప్రాబ్లమ్ని మనం తీసుకున్నట్లయితే √4 చేద్దాం. సో √4 √4 √4 డాష్ 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 ఈక్వల్ టు హౌ మచ్ అని తీసుకున్నట్లయితే ఇప్పుడు దీని ఆన్సర్ ఏం రాసుకోవచ్చు, మనం ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 రాసుకున్నాం. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 4. ఎస్ 4. సో స్క్వేర్ రూట్ కాబట్టి 2a వస్తుంది. సో 2 to the power of మనం ఏం తీసుకోవాలి, 4 ఎన్ని టైమ్స్ ఉంది, 1 2 3 4 టైమ్స్ ఉంది. 2 to the power of 4 -1/2 to the power of 4. సో 2 to the power of 4 అంటే ఎంత, 16. 2 to the power of 4 అంటే 2 × 2 × 2 × 2, 2 to the 4 4 to the 8 8 to the 16. 16 -1/16 means 4 to the power of 15/16. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ ఇదే ప్రాబ్లంకి ఇక్కడ ఇన్ఫినిటివ్ అని ఇచ్చాడు అనుకోండి, జస్ట్ ఆన్ ఇన్ఫినిటివ్ అని ఇస్తే ఈ ప్రాబ్లంకి ఆన్సర్ జస్ట్ 4. ఇన్ఫినిటివ్ అని ఇవ్వకుండా జస్ట్ ఈక్వల్ సింబల్ ఇచ్చేసి దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఇలా చేయాలి. ఏ నెంబర్ అయినా ఇవ్వండి, ఇలా చేసుకోవాలి. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.